నిన్ను ప్రపంచం గుర్తించదు. ఎందుకో తెలుసా? నిన్నట్లాగానే ఈ రోజు కూడా ఉన్నావా, ఈ రోజు కూడా రేపు కూడా ఉన్నావా, నిన్ను ప్రపంచం గుర్తించదు. నీలో ఉన్న స్కిల్స్ వేరు. నువ్వు ఎప్పుడు కూడా ఒకరితో కంపేరింగ్ ఉండకూడదు. ఎందుకో తెలుసా? మనల్ని పుట్టించిన మన సృష్టికర్త అయిన దైవం మనలో ఏ ఒక్కరిని కూడా స్కిల్స్ ఇవ్వకుండా పుట్టించలేదు. నువ్వు అతను ఒకటి కాదు. ఉండాల్సిన కంపేరింగ్ ఏంటో తెలుసా? ఈ రోజు నీకు, రేపటి నీకు కంపేరింగ్. నీలో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించి అలా తయారయ్యే ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేయవో రిజల్ట్ ఎలా వస్తుంది? క్లియర్ విజన్ అనేది కావాలి. జరిగింది చెప్తున్నాను వినండి. మీకు ఒక బాబు గురించి చెప్తాను. ఆ బాబు పేరేంటి? వరుణ్. వాళ్ళ నాన్న ఏం పని చేస్తాడో తెలుసా? సైకిల్ రిపేరింగ్ చేస్తుంటాడు. చాలా పూర్. దాని మీద వచ్చే కొంత ఇన్కమ్ మీదనే ఫ్యామిలీ గడవాలి. ఆ బాబుకి ఫీజు కట్టాలన్నా దాంట్లో నుంచే కట్టాలి. ఆ వరుణ్కి చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్, మంచిగా చదువుకోవాలన్న కోరిక. నానేమన్నాడో తెలుసా? ఎంత కష్టమైనా నేను పడతాను రా, నువ్వు చదువుకోవాలన్నా. 9th క్లాస్లో ఉన్నాడు. ఏమైందో తెలుసా? ఆరోగ్యం చెడిపోయి నాన్నగారు చనిపోయారు. సిచ్యువేషన్ ఏంటి? బాధ్యత వరుణ్ మీదకి వచ్చేస్తుంది. ఇంటి ఖర్చులు వెళ్ళాలంటే వేరే ఆధారం లేదు. షాప్కి వెళ్ళాల్సిందే, పని చేయాల్సిందే. ఆ షాప్కి వెళ్ళి పని చేసుకుంటూ స్కూల్కి వెళ్ళడము, మిగిలిన టైంలో షాప్లో పని చేయడము. వాళ్ళ మమ్మీ కూడా ఇంట్లో కాకుండా షాప్కి రావడం మొదలుపెట్టింది. షాప్లో తను కూడా పని చేయడం మొదలుపెట్టింది. ఒక్కసారి ఊహించండి. అలాగే 10th కంప్లీట్ చేశాడు. రిజల్ట్ ఏంటో తెలుసా? 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్. ఆ తర్వాత ఏమైందో తెలుసా? కాలేజ్కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్కి అవకాశం లేదు, ఫీజు కట్టేవాళ్ళు లేరు, డబ్బులు లేవు. అప్పుడు తనకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు ఆ ఊళ్ళో. ఆ డాక్టర్ గారు అన్నారు, నువ్వు చదువుకొని నేను ఫీజు కడతాను అన్నారు. ఆ బాబు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. సూపర్, మంచి మార్క్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. అప్పు చేసి తను సొంతంగా కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఉదయం 7 గంటలకి లేస్తున్నాడు, కాలేజ్కి వెళ్తున్నాడు. 1:30 వరకు కాలేజ్ అయిపోతుంది. ఇంటికి వస్తున్నాడు. 2 o'clock నుంచి ఇంట్లో ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు పిల్లలకి. 6 o'clock మళ్ళీ సైకిల్ షాప్కి వెళ్ళిపోవాలి. అక్కడ అన్ని లెక్కలు చూసుకోవాలి. 3 పనులు. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కట్టడానికి డబ్బులు, సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ విన్నారు, అరే ఇంత బాగా చదువుతున్నావు కదా, ఫస్ట్ సెమిస్టర్లో ఇంత మంచి మార్క్స్ వచ్చాయి కదా, సరే అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ కలిసి పాకెట్ మనీతో ఫీజు కడతారు. ఇలా సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ హెల్ప్ ద్వారా. ఆ తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్కి తెలిసింది, వీడు ఇంత క్లెవర్ ఉన్నాడు, ఇంత బాగా రిజల్ట్స్ వస్తున్నాయి, ఇతని సిచ్యువేషన్ ఇలా ఉందని కాలేజ్ ఫ్యాకల్టీ హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత తనకి మంచి జాబ్ వచ్చింది. నేను ఈ జాబ్ కాదు చేయాల్సింది, ఇలా